ఇండియాలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని పురిలో ఒక చమత్కారమైన కథ ఉంది. దానిని అర్థం చేసుకోవడం సైన్స్ కూడా సాధ్యపడలేదు. సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి ఎన్నో రంగాలు ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. హిందూ ధర్మంలో 4 క్షేత్రాలుంటాయి: బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం మరియు జగన్నాథపురి. ఈ వీడియో శ్రీకృష్ణుడు ఉన్నాడని నిరూపించే జగన్నాథ్ పూరి గురించి. ఈ మందిరం గురించి ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయంటే వాటి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. వెస్టర్న్ కల్చర్ పాటిస్తూ మన మనుషులలో దేవుడు ఉన్నాడా లేడనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే ప్రశ్న నేను మీకు ఈ వీడియో చివరిలో అడుగుతాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పండి. ప్రతి మందిరంలో శిల్పాలు లోహాలతో కానీ రాళ్లతో కానీ నిర్మించబడతాయి. కానీ జగన్నాథ మందిరంలో శిల్పాలు చెక్కతో నిర్మించబడ్డాయి. ఇలా ఎందుకు నిర్మించబడ్డాయి? 3102 బీసీలో జరా అనే వేటగాడు వేట చేస్తున్న సమయంలో పొరపాటున బాణాన్ని శ్రీకృష్ణుడి పాదంకు వేస్తాడు. ఆ కారణం చేత శ్రీకృష్ణుడు చనిపోతాడు. జరా శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు చేస్తాడు. శ్రీకృష్ణుని అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జరా అతని చేతిలో ఇంకా కాలని ఒక లోహపు వస్తువుని చూస్తాడు. ఆ వస్తువు ఏంటో జరాకి అర్థం కాలేదు. అతను దాన్ని తీసుకుని అమ్మడానికి బయలుదేరతాడు. ఎవరూ కూడా దాన్ని కొనలేదు. చివరికి జరా ఆ వస్తువును కట్టెలపై ఉంచి నీళ్లలోకి వేస్తాడు. గుప్తుల సామ్రాజ్యంలో అవంతి యొక్క రాజు ఇంద్రనీవ్ విష్ణువుకి చాలా పెద్ద భక్తుడు. అతనికి ఒక రోజు విష్ణువు కలలోకి వచ్చి, ఒక నదిలో నువ్వు మునిగితే నేను నీకు ఆ కర్రలపైన కలుస్తాను అని చెప్తాడు. కలని గుర్తుంచుకున్న రాజు తరువాతి రోజు ఉదయాన్నే నీళ్లలో మునగడానికి వెళ్తాడు. నీళ్లలో మునిగే సమయంలో కొంత దూరాన అతనికి కట్టెలు కనబడతాయి. రాజుగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కట్టెల చుట్టని పట్టుకుని రాజ్యంలోకి వెళ్తాడు. రాజుగారు చాలా మంది శిల్పులను పిలిపిస్తాడు. కానీ వాళ్లలో ఎవరూ కూడా ఆ కట్టెలతో ఒక విగ్రహాన్ని తయారు చేయలేకపోతారు. చాలా రోజులు ముగిసిన తర్వాత ఒక శిల్పి మెహల్లోకి వస్తాడు. అతను రాజుగారితో, నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను, కానీ నాకు ఒక షరతు ఉందని చెప్తాడు. ఇది విన్న రాజుగారు ఆ శిల్పితో, నీ షరతు ఏంటో చెప్పు అని అడుగుతాడు. ఎందుకంటే రాజుగారు ఏ షరతునైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అతనికి 21 రోజుల సమయం కావాలని కోరతాడు. 21 రోజుల్లో నాతో ఎవరూ మాట్లాడకూడదు, ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నా పనిని భగ్నం చేయకూడదని చెప్తాడు. రాజుగారు ఆనందంగా ఆ షరతులను ఒప్పుకుంటాడు. శిల్పాన్ని తయారు చేయడం మొదలైంది. ప్రతిరోజు కూడా శిల్పం తయారు చేసే శబ్దాలు కూడా వినిపించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దాలు రావడం ఆగిపోయింది. అవంతి యొక్క రాణిగారికి అతను ఆకలితో చనిపోయాడేమో అనే సందేహం వచ్చింది. ఈ కారణం చేతనే ఆమె ఎక్కడైతే శిల్పం పని జరుగుతుందో ఆ ద్వారాన్ని తెరవమని ఆజ్ఞాపిస్తుంది. రాజుగారు కూడా ఆ ద్వారాన్ని తెరిపిస్తాడు. ఎప్పుడైతే ద్వారం తెరిచారో అక్కడసలు శిల్పి లేనే లేడు. కేవలం 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. శిల్పాలలో ఆ లోహపు వస్తువుని ఉంచారు. అది మరేదో కాదు, శ్రీకృష్ణుడి యొక్క హృదయం. ఇది సాధారణ మనుషుల గుండె కాదు. ఇది పురాతన కాలంలో మెరుగైన టెక్నాలజీ ఉందనడానికి ఆధారం. ఈ గుండె ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. రాళ్లు మరియు లోహాలతో విద్యుత్ ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు. అందుకనే జగన్నాథపురిలోని దేవాలయంలో విగ్రహాలు చెక్కతో నిర్మించారు. కేవలం ఇది మాత్రమే కాదు, ప్రతి 12 సంవత్సరాలకి ఒక కొత్త శిల్పాన్ని స్థాపిస్తారు. ఆ తర్వాత దేవుడి యొక్క గుండెను ఆ శిల్పాల్లో అమరుస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ విగ్రహాలలో ఉన్న ఎనర్జీ ట్రాన్స్మిటర్ ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందంటే దానివల్ల చెక్క పాడవుతుంది. అందుకనే ప్రతి 12 సంవత్సరాలకి ఒక కొత్త చెక్కపు విగ్రహాన్ని నిర్మిస్తారు. దీనిని మార్చే ప్రాసెస్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలలో ఒక రోజు మందిరంలోకి ఎవరినీ అనుమతించరు. నగరంలో కరెంటు కూడా తీసేస్తారు. మందిరంలో ఉన్న పెద్ద పూజారి గారు తన కళ్లగంతలు కట్టుకుని చేతులకి గ్లౌజ్ వేసుకుని చీకటిలో పాత విగ్రహంలో ఉన్న గుండెను తీసి కొత్త విగ్రహంలోకి అమరుస్తారు. పూర్వకాలంలో పండితులు ఎవరైతే ఈ పనిని చేశారో వాళ్ళు ఈ పదార్థాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ వస్తువుని బ్రహ్మ పదార్థమని అంటారు. దీనిని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక బతికి ఉన్న కుందేల్లాగా అనిపిస్తుందని అంటుంటారు. దీంతో పాటు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి వెంటనే చావు తప్పదని చెప్తుంటారు. ఈ కారణం చేతనే కళ్ళకి గంతలు కట్టుకోకుండా ఎవరూ కూడా ఈ పనిని చెయ్యరు. ఈ మందిరం పైభాగంలో ఒక జెండా ఉంటుంది. అది సైన్స్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఏ దిశలో అయితే గాలి బాగా వీస్తుందో ఆ దిశలోనే గాలిపటం ఎగురుతుందని మనందరికీ తెలుసు. కానీ జగన్నాథ్ మందిరంలో ఉన్న ఈ జెండా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ప్రతిసారి గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఈ రోజు కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఈ జెండా గురించి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ప్రతిరోజు మారుస్తారు. ప్రతిరోజు ఈ 214 ఫీట్ల స్తంభాన్ని ఎక్కి ఈ జెండాను మారుస్తారు.
ఒకవేళ ఏ రోజైనా జెండాను మార్చకపోతే ఈ మందిరాన్ని 18 సంవత్సరాలు మూసేస్తారు. మందిరంలోకి వచ్చిన భక్తులకు ప్రతిరోజు ప్రసాదం పంచుతారు. వాళ్ల కోసం ప్రసాదం తయారు చేస్తారు. జగన్నాథ్ పురిలో జరిగే పనులలో ఏదో ఒక రూపంలో దేవుడు లీల ఉంటుంది. మందిరంలో ప్రతిరోజు 500 మందికి ప్రసాదాన్ని తయారు చేస్తారు. అప్పుడప్పుడు భక్తుల సంఖ్య వేలల్లో కూడా చేరుతుంది. కానీ జగన్నాథ్ మందిరంలో భక్తులకి ప్రసాదం ఏ రోజు కూడా తక్కువ అవ్వదు. రోజంతా మందిరంలో ప్రసాదం పంచుతూనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా భక్తులకు ప్రసాదం తక్కువ అవ్వలేదు. అలా అని ప్రసాదం వ్యర్థంగా కూడా అవ్వలేదు. ఇలాంటి అంచనా మన మనుషులు వేయడం చాలా కష్టం. ప్రసాదం సరిగ్గా సరిపోవడం మాత్రమే చమత్కారమైన విషయం కాదు. ఈ ప్రసాదాన్ని తయారు చేయడం కూడా చాలా చమత్కారమైన విషయం. పుల్లలపైన 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి ప్రసాదాన్ని తయారు చేస్తారు. సైన్స్ ప్రకారం ముందుగా కింద ఉన్న కుండలో వస్తువులు వేడి అవ్వాలి. కానీ జగన్నాథపురి మందిరంలో సైన్స్ మరియు లాజిక్స్ ఉండవు. కుండలలో అన్నిటికంటే ముందు, అన్నిటికంటే పైన ఉన్న 7వ కుండలోని వస్తువులు ఉడుకుతాయి. ఆ తర్వాత దాని కింద ఉన్న కుండ ఉడుకుతుంది. చివరికి అన్నిటికంటే కింద ఉన్న కుండలోని వస్తువులు ఉడుకుతాయి. మీకు ఏమీ అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే సైంటిస్టులకు కూడా ఈ రోజుకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. ఈ మందిరం యొక్క అందాన్ని మాటల్లో చెప్పలేరు. ఇంత పెద్ద మందిరం ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎలా నిర్మించారు? కానీ మీకు తెలుసా, 214 ఫీట్లు ఉన్న ఈ మందిరం యొక్క స్తంభం నీడ ఈ రోజు వరకు కూడా అక్కడ పడదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోయే ఉంటారు. కానీ ఇదే నిజం. జగన్నాథపురి మందిరంలో ఉన్న స్తంభాలకు నీడ అసలు ఉండదు. రోజులో ఏ సమయంలో కూడా ఆ స్తంభాల నీడ ఉండదు. సైన్స్ కి ఈ ప్రశ్నకి కూడా సమాధానం దొరకలేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని ప్రదేశాలలో నో ఫ్లై జోన్స్ ఉంటాయి. అంటే అక్కడ మనుషులు తయారు చేసిన విమానాలు కానీ, డ్రోన్స్ కానీ, హెలికాప్టర్లు కానీ ప్రయాణించడానికి అనుమతి లేదు. కానీ పక్షులనైతే మనం ఆపలేము. కానీ జగన్నాథపురిలో మనకు తెలియని, పక్షులకు బాగా తెలిసిన ఏదో ఒక విషయం దాగి ఉంది. ఎందుకంటే ఈ మందిరం పైన ఏ డ్రోన్ కానీ, విమానం కానీ, ఆఖరికి పక్షులు కూడా ప్రయాణించవు. చాలా మందిరాల్లో మీరు మందిరం పైన పక్షులను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే జగన్నాథపురి మందిరానికి వెళ్తారో అక్కడ మీకు ఎటువంటి పక్షులు మందిరం పైన కనబడవు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పక్షి లాంటి జంతువుకి ఈ మందిరం పైన వాలకూడదని ఎలా తెలుసు? సుదర్శన చక్రం అనే పేరు మీరు వినే ఉంటారు. సుదర్శన చక్రం విష్ణు భగవానుడి యొక్క అస్త్రం. ఇది అధర్మాన్ని అంతం చేస్తుంది. జగన్నాథపురి మందిరం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. దాన్ని మీరు ఏ దిక్కు నుంచి చూసినా కానీ అది మీ వైపే ఉంటుంది. జగన్నాథుడిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఈ మందిరానికి వస్తారు. కానీ కేవలం ఈ మందిరంలోకి హిందువులు మాత్రమే దర్శించుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతం భక్తులు కేవలం మందిరం బయట నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. మన ఉపరాష్ట్రపతి ఇందిరాగాంధీ కూడా ఈ జగన్నాథపురి మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అనుమతి దొరకలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ భర్త ఒక ముస్లిం కావడం వలన ఆమెకు అనుమతి దొరకలేదు. కేవలం ఇది మాత్రమే కాదు, 2005లో థాయిలాండ్ ప్రిన్సెస్ అయిన మహాచక్కరి సింధును కూడా జగన్నాథపురి మందిరంలోకి అనుమతించలేదు. ఎందుకంటే ఇక్కడికి ఇతర దేశాల ప్రజలకు అనుమతి లేదు. వాళ్ళు ఈ మందిరాన్ని బయట నుంచే దర్శించుకుని వెళ్లాల్సి ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరానికి స్విట్జర్లాండ్లోని ఒక మహిళ 1,78,00,000 విరాళంగా ఇచ్చింది. ఇప్పటి వరకు మందిరాలకి ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం. కానీ ఆమె కూడా హిందువు కాకపోవడం వలన ఈ మందిరాన్ని బయట నుంచే దర్శించుకోవాల్సి వచ్చింది. మన ధర్మంలో మనకు తెలియని ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం వీటి గురించి తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తున్నాం. ఈ ప్రపంచంలో సంస్కృతి, సభ్యత, పరంపర మరియు సంస్కారం జీవించి ఉన్న ధర్మంలో మనం జీవించి ఉన్నామనే విషయాన్ని మర్చిపోయాం. ఇది సనాతన ధర్మం. ఇప్పుడు మనం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి.